महादेवं त्रणयनं भस्मोद्धूलित विग्रहं चिन्मुद्रित कराम्भोजं दत्तात्रेयं नमाम्यहं। श्री विद्या गणपतये नमः। श्रीमात्रे नमः। श्री उमामहेश्वर परब्रह्मणे नमः। ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం। నేను ప్రయాణ సమయంలో ఉండగా ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో కొంతమంది కొన్ని వీడియోలు పంపించిన దాని మీదట చాలా బాధ కలిగి వెనక్కి వచ్చి అదే విధంగా వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను। కొంచెం ఉద్రేకంగాను ఉక్రోషంగాను ఉన్నాను గనక మాటల్లో తొడబాటు కానీ తొందరపాటుగా మాట్లాడినటువంటి మాటలు ఏమైనా ఉంటే దయచేసి విజ్ఞులు అర్థం చేసుకోగలరు అని, ప్రత్యేకంగా నాకున్న బాధని మాత్రమే ఈ వీడియోలో అర్థం చేసుకోగలుగుతారు అనే మాట ముందు చెబుతూ పెద్దలకు మాత్రమే అని పూర్వం సినిమాల్లో అడ్వర్టైజ్మెంట్లు వేసి ఏ సర్టిఫికెట్ సినిమాలను పంపించేవారు అంటే 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఈ వీడియోలను చూడాలి అనేటటువంటిది దానికి అంతరార్థం అని పెద్దలకు మాత్రమే అని పెట్టేవారు। అలాగా దీనికి సంబంధించినటువంటిది ఏంటంటే జ్యోతిష్య విమర్శకులకు మాత్రమే అనేటటువంటిది ఈ వీడియో థంబ్నెయిల్। ఏంటంటే ఈ వీడియో ప్రత్యేకంగా జ్యోతిషాన్ని, బ్రాహ్మణ వ్యవస్థని, అలాగే ఈ వైదిక విధానంలో ఉండేటటువంటి విద్యా వ్యవస్థని విమర్శించేటటువంటి వ్యక్తులకు, సువిమర్శకులకు మాత్రం కాదు, కువిమర్శకులకు మాత్రమే ఈ వీడియో। నిజంగా మీకు ధైర్యం ఉంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలిగితే, చూసే ప్రయత్నం కనుక చేయగలిగితే నేను చెప్పిన మాటలు నిజం కాదు అని ఎవరైనా నిరూపించగలరా? ఒక్కసారి ఆలోచించుకోండి। నేను అన్న ప్రతి మాట నేను నిరూపించడానికి ఆధారాలతో సహా చూసిన తర్వాత మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను। దయచేసి విజ్ఞులు అర్థం చేసుకోగలరు। ఆధ్యాత్మికమైనటువంటి విద్య అనే పేరుతోటి, ఆధ్యాత్మికపరమైనటువంటి వైదికపరమైనటువంటి విద్య అయినటువంటి పేరులతోటి ఈ జ్యోతిషాన్ని కానీ వాస్తుశాస్త్రాన్ని కానీ వ్యాపారంగా మార్చుకున్నటువంటి వ్యక్తుల గురించి మాత్రం మాట్లాడినటువంటి దాని గురించి నేనేం మాట్లాడటం లేదు। ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి విలువ వాళ్ళది, ఎవరి విజ్ఞత వాళ్ళది। ఆధ్యాత్మికపరమైనటువంటి విద్యని వారి స్వప్రయోజనాల నిమిత్తంగా వాడుకున్నటువంటి వాళ్ళకి మిగిలినటువంటి వాళ్ళని ఒకే తాటి మీద చూడడం మానేయవలసినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది కనుక నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను। ఎవరిని విమర్శించడానికో, ఏ వృత్తిని కించపరచడానికో, ఎవరి మీద ఏ విధమైనటువంటి దురభిప్రాయంతో మాత్రం నేను ఈ వీడియో చేయటం లేదు। ప్రతి వృత్తి, ప్రతి వ్యక్తి వ్యవస్థకు అవసరం। మనిషి అనేటటువంటి పుట్టినటువంటి ప్రతివాడు కూడా మనకి పూర్వం చెప్తూ ఉంటారు, ప్రతి మొక్క ఔషధమే, ప్రతి పురుషుడు యోగ్యుడైనటువంటి వాడే, అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు। అలాగే ప్రతి వ్యవస్థ, ప్రతి వ్యాపారము గొప్పదే, ప్రతి వ్యక్తి గొప్పవాళ్లే, ప్రతి విద్య గొప్పదే। కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోగలమా? ఒకసారి ఆలోచించండి। ఎందు గురించి ఈ మాటలు ఇంతలా చెప్తున్నానంటే, ఒక వ్యవస్థలో ఉదాహరణగా ఎవరో లంచం తీసుకుని పనిచేశారనుకోండి, ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ అంతేరా లంచాలు తీసుకునేటటువంటి వాళ్ళే అని అనుకుంటే ఎంత తప్పో, అలాగే ఈ ఆధ్యాత్మిక విద్యని కానీ, ఈ జ్యోతిష శాస్త్రాన్ని కానీ, ఈ వేద విజ్ఞానాన్ని కానీ తెలుసుకునేటటువంటి వాళ్ళు, తెలుసుకుని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఒకటే అనుకోవడం చాలా అమాయకత్వం। అదొక రకమైనటువంటి జాతి, దాన్ని మనం ఏం చెప్పలేం। ఈ మాటలకి కొంతమందికి పరువులు పోవచ్చు, కొంతమందికి రకరకాలైనటువంటి మనోవేదనలకు గురి కావచ్చు। మాకు కూడా ఇందులో బ్రతుకుతున్నాం, ఈ వేద విద్యని నమ్ముకున్నాం, అమ్ముకోవట్లేదు సుమా, జాగ్రత్త పడినది। ఈ వేదాన్ని, వేద విజ్ఞానాన్ని, వేద అంగాలను అభ్యసించేటటువంటి విధానంలో కొన్ని సంవత్సరాల పాటు కృషి చేసిన తర్వాత మాత్రమే ఈ విధానంలోకి వచ్చింది తప్ప ఏదో సరదా కొద్దో, లేకపోతే అందరూ చెప్తున్నారు, అందరూ చేస్తున్నారు అనే ఉద్దేశంతో నేను ఈ విధానంలోకి రాలేదు। దయచేసి నేనే కాదు, చాలా మంది వరకు ఈ విధానంలోకి వచ్చినటువంటి ప్రతి వారికి వారి యొక్క విషయం నిమిత్తంగా కొంతమంది పెద్దలు చెప్తున్నటువంటి మాట, ఎదుటివాడిని అనేటప్పుడు వాడి చెప్పుల్లో మన కాళ్ళు వేసుకుని పెడితే వాడి పరిస్థితి ఏంటనేటటువంటిది అర్థమవుతుందని చాలా ఆవేదనగా మాట్లాడుతున్నటువంటి మాటలు, అది కూడా మీరు అర్థం చేసుకోవాలి।
ఈ ఈ విద్యకి పట్టినటువంటి దౌర్భాగ్యం అనుకోవాలో లేకపోతే యోగం అనుకోవాలో ఏమనుకోవాలో తెలియట్లేదు. కానీ పరుపులు అమ్ముకునేటటువంటి వ్యక్తి, పరుపులు అమ్ముకుని జీవనాన్ని వ్యాపారాన్ని నడుపుకునేటటువంటి వ్యక్తి. అంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నేను వెళ్ళాను ప్రత్యేకంగా, నేను వెళ్ళి అంటున్నటువంటి మాట అది కూడా మళ్ళీ మీరు బాగా అర్థం చేసుకోగలరు. ఇది ఎంత వేసుకోండి, అది అంత వేసుకోండి, ఇది ఎంతలా వస్తుంది, ఇది 70,000 ఇది 30,000 అని చెప్పేటటువంటి పరుపులు అమ్ముకునేటటువంటి వ్యక్తితో సహా జ్యోతిష్కుడిని విమర్శించడమే. మీకు సరదాగా చెబితేట సరదాగానే చెప్తారట, కోపంగా చెప్తే వ్యతిరేకంగానే చెప్తారు. అసలు ఏమైనా అర్థం ఉందా దానికి? జ్యోతిష్కుడికి లక్షణాలు ఇవిటే. పరుపులు అమ్ముకునే మహాపుణ్యాత్ముడు చెప్పాడు, ఇది ఎంత వేసుకోండి, అది ఎంత వేసుకోండి, మేము ఒరిజినల్ ఇస్తాం, మాకు ఇంతే అవుతుంది, మా వెబ్సైట్లోకి వెళ్ళండి, మాకు ఇంత చూడండి అని ఫోన్లో చెప్పినటువంటి మాటలకి నేను కూడా పడిపోయి శుభ్రంగా బండి వేసుకుని పోయాం బ్రహ్మాండంగాను. వెళ్ళిన తర్వాత చూస్తే అంటే పైన పటారం లోన లటారం అని ఏదో పాటలు ఉంటాయి కదా, అలాగా ఇంటి పేరు కస్తూరి గారు, ఇంట్లో గబ్బిలేలు కంపు అనేటటువంటి విధానంలో ఆ పరుపుల తయారీ సంస్థ అద్భుతమైనటువంటి విధానంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులు చెబుతూ ఉండే మాటలు వీళ్ళు కూడా విమర్శించడమే. నిజంగా మన దగ్గర వక్త ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. దీని మీద మీ పరుపుల గురించో లేదంటే పక్కలేసి దాని గురించి నేను మాట్లాడటం లేదు. పక్క ఎలా వేసుకోవాలో, ఏ జిప్ వేసుకోవాలో, జిప్ ఇప్పి చూపించాలా, ఇలాంటి వాటి గురించి నేను మాట్లాడటం లేదు. దేని గురించి మనం మాట్లాడుతున్నాం, దాని గురించి మనకి ఏం తెలుసు ఓసారి ఆలోచించండి. ఇంకా మేకప్ వేసుకునేటటువంటి మహానుభావులు, సినిమాల్లో అవకాశం లేనటువంటి వ్యక్తులు, వీళ్ళు కూడా ఇంకా రకరకాల మాటలు, బ్రాహ్మణ్ణి విమర్శించడం, పురోహితుడిని విమర్శించడం, మనం గొప్ప అని చూపించుకోవడానికి పక్కాన్ని ఎదవా అని చెప్తే మనమే పెద్ద ఎదవవుతాం. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఎందు గురించి అంటే ఒక ఎదవాని గుర్తించాడంటే వాళ్ళలో ఒక స్థాయి, ఒక గొప్పతనం ఉంటేనే గుర్తించగలుగుతాడు. ఎందు గురించి అంటే వాడు కూడా పెద్ద ఎదవ అవుతేనే అవతల వ్యక్తిని వీడు ఎదవరా బాబు అని గుర్తించగలుగుతారు. అంతే కదా. ఒకళ్ళలో టాలెంట్ ఉంది అని తెలియాలంటే ముందు మన దగ్గర టాలెంట్ ఉండాలి. మన దగ్గర టాలెంట్ లేనటువంటి ప్రతివాడు అవతలాడి టాలెంట్ని చూసి ఆనందిస్తున్నాడంటే వీడి దగ్గర టాలెంట్ అయినా లేకపోవాలి, లేకపోతే వీడి దానికన్నా గొప్పవాడైనా అయి ఉండాలి. అంతే కదా. ఈ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉండాలి. ఇక ఈ మధ్యకాలంలో ఇది అదేం లేదనుకోండి, సోషల్ మీడియా పుణ్యమాని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, లేకపోతే కంప్యూటర్లకు సంబంధించినటువంటి మహాపురుషులు, కంప్యూటర్లో ఉండేటటువంటి వ్యక్తులు, ఉద్యోగానికి సంబంధించినటువంటి విధానంలో వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారో ఆ పుణ్యాత్ములకే తెలియాలి. ఓ జ్యోతిష్కుడు ఇలా చేశాడు, ఓ జాతకం చెప్పేవాడు ఇలా పెట్టాడు, ఓ పూజ అలా చేశాడు, ఇవి తప్పు. మహానుభావులు మనకి ప్యాకేజ్ ఎక్కువ ఇస్తే చాలు పక్క కంపెనీకి పారిపోదామని చూసేటటువంటి మహాత్ములు, మన దగ్గర సాఫ్ట్వేర్కి సంబంధించిన స్కిల్స్ని పెంచుకోవడానికి ఎన్ని రకాలైనటువంటి మార్గాలు దొరుకుతాయో, ఎన్ని వెబ్సైట్లు తీసుకోవచ్చో, ఎన్ని రకాల జిమ్మిక్కులు చేయొచ్చో, ఇవన్నీ తెలుసున్నటువంటి పుణ్యాత్ములు కూడా జ్యోతిష్కుల్ని విమర్శిస్తారు. ఎందు గురించి అంటే అక్కడ బురద వెళ్ళేదే మనకు అనవసరం. మనం బ్రహ్మాండంగా ఉన్నామా లేదా, మనల్ని బాగుంటున్నాను అనుకుంటున్నారా లేదా, నోటికి ఏం కుదిరితే అది మాట్లాడచ్చు, తప్పులేదు. ఎందు గురించి వాక్ స్వతంత్రం, మా ఇష్టం అని చెప్పుకోండి. నమ్మేవాడు నమ్ముతాడు. ఒక్కటి అర్థం చేసుకోండి, పుస్తకం రాసేటటువంటి వ్యక్తులు ఎంత పరిశీలన చేస్తారో పుస్తకం అమ్మేటటువంటి వ్యక్తులు అమ్మకాలను బట్టి కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. పుస్తకాలు అమ్ముకునేటటువంటి వ్యక్తులు, నేనేది కించపరచడం లేదండో, ఒకసారి బాగా అర్థం చేసుకోండి. ఎవరైనా బాబు మీకు జ్యోతిష్యం చెప్పింది అని ఒక పండితుడిని అడిగితే, ఒక వ్యక్తిని అడిగితే, సరస్వతీదేవి నాకు జ్యోతిష్యం నేర్పిందండి అన్నాడు. సరస్వతీదేవి జ్యోతిష్యం నేర్పడం ఏంట్రా అని అనుకున్నాను ముందు. ఆ తర్వాత అర్థమైంది ఏంట్రా అంటే ఆయన పుస్తకాలు అమ్ముతూ ఉంటాట. ఆయన దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు కొనుక్కునేటటువంటి ఖాళీగా కూర్చున్న సమయంలో ఈ జ్యోతిష్య పుస్తకాలన్నీ చదివేసి జ్యోతిష్య పరిజ్ఞానం నేర్చుకున్నాడు. మనకి ఈ మధ్యకాలంలో వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మహానుభావులు, ఫేస్బుక్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి పుణ్యాత్ములు ఉంటారు కదా, అలాంటి పరిజ్ఞానవంతుల్లో ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి చదువుకున్నటువంటి సరస్వతి పుత్రుడు అనమాట ఆయన కూడా జ్యోతిష్యానికి సంబంధించినటువంటి విషయం మీద బోల్డ్ మాటలు చెప్తారు. నచ్చిన వారు వింటారు. దాని గురించి అంటే డైరెక్ట్ వాళ్ళకి సరస్వతీదేవే గురువు, అందులో ఏమనమని మన ఆఖరికి నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. నాకు చాలా గౌరవం స్త్రీలు అంటేను. స్త్రీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు గురువుల పరంపరలో ఒక స్త్రీ కూడా నాకు గురుస్వరూపమైనటువంటి వ్యక్తే. ఇంటికి మహారాణిల గౌరవ మర్యాదలు కలిగినటువంటి పూజనీయమైనటువంటి మాతృమూర్తులు కూడా దీని మీద విమర్శిస్తున్నారు. తప్పు చేసిన వారిని విమర్శించడంలో తప్పు లేదు, కానీ ఇది ఉత్త అబద్ధం, ఇది లేదు అని చెప్పేటటువంటి పుణ్యాత్ములు, ఇవన్నీ ఉత్తి ట్రాష్ అని చెప్పేటటువంటి ఉపన్యాసకులు,
ఒకళ్ళే ఉందండి, భాష మీద పరిజ్ఞానం ఉంటే చాలు, మన ఇష్టం వచ్చినట్టుగా నాలుగు తిరుగుతుంది, తప్పులేదు, తిరగనండి, తిరిగినంత కాలం తిరుగుతుంది, దాంట్లో ఏ విధమైన దోషమూ లేదు. నేను ఒక మాట చెప్తాను, అంటే దీన్ని వ్యాపార విధానంలో ఆలోచించుకునేటటువంటి పుణ్యాత్ములు కొంతమంది ఉన్నారు కనుక మా పురోహిత వ్యవస్థ కానీ మా ఈ వ్యవస్థ కానీ కొంచెం ఇబ్బంది పడడానికి వాళ్ళు కూడా ఒక రకంగా కారణం. కానీ ఒకటి, అంటే ఇటు పురోహితులు అవ్వచ్చు, ఇటు వ్యవస్థ నిమిత్తంగా ఉండేటటువంటి జ్యోతిష్య పండితులు అవ్వచ్చు, లేకపోతే వాస్తు పండితులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఒకటి బాగా అర్థం చేసుకోండి. నేను ఒక జపం చేస్తాను, ఓ పూజ చేస్తాను అని చెప్పి అవతల వ్యక్తి దగ్గర నుంచి నేను ఏదైనా తీసుకున్నాను అనుకోండి, నా జపశక్తి కొంత ఖర్చు అవుతుంది, లేదు పక్కవాడి జపశక్తి కొంత ఖర్చు అవుతుంది, నాదనే కదా ఎవరిదైనా సరే జరిగేటటువంటి విషయం అది. అలాగా అంటే పేర్లు చెప్పడం అనవసరం. నాకు కొంతమంది తెలుసున్నటువంటి వ్యక్తులు నా చిన్నతనంలో జపాలు చేస్తాం, కుజుడికి జపం చేస్తే ఎంత అయిపోతుంది, ఇలాగవుతుంది అలాగవుతుంది అని చెప్పి జపాలు చేసేసాను రా అబ్బాయి అని చెప్పి పువ్వులు పెట్టేసి లేకపోతే ఆ అంకెలు పెట్టేసి చేసినటువంటి వ్యక్తులు చివరి సమయంలో ఎలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు, అంటే జనాన్ని మోసం చేసి జపాలు చేస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవనాలు, వారి యొక్క వంశం, వారి యొక్క పరిస్థితులు, వాళ్ళు చేసినటువంటి దానికి వాళ్ళు అనుభవించినటువంటి బాధ నా కళ్ళారా నేను చూసినటువంటి వ్యక్తిని. దీని మీద వ్యాపారం చేసినటువంటి వారు, దీని మీద మోసం చేసినటువంటి వ్యక్తులు ఎటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు అనుభవించారో నా కళ్ళ కట్టినట్టుగా నేను చూసినటువంటి మనిషిగా నేను ఈ ఆవేదనతో చెప్తున్నటువంటి మాటలు. మనకు అనిపించవచ్చు కూరలో ఉప్పు ఎక్కువైంది, ఈ పదార్థం బాగోలేదని స్త్రీమూర్తి చేసినటువంటి పదార్థాన్ని క్షణంలో విమర్శించవచ్చు, కానీ దాన్ని చేసేటటువంటి వాడికి తెలుస్తుంది ఆ వేడి ఎలా ఉంటుంది, అక్కడ ఎంతసేపు కూర్చోవాలి, ఎంతసేపు చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ పదార్థం ఎంత తయారవుతుంది అనేది చేసే వాళ్ళకి తెలుస్తుంది. అలాగా మొగుడికి లోకు అయితే మాదాకోళం వాడికి కూడా లోకువా అన్నట్టుగా ఉంది పరిస్థితి, జ్యోతిష్కుల పరిస్థితి ప్రధానంగా. మోసేవాడికి తెలుస్తుంది కావిడ బరువు అని, ఆ విధంగా ఈ విద్యను అభ్యసించినటువంటి వాడికి, అభ్యసిస్తున్నటువంటి వారికి దీని మీద జీవన విధానంలో ఒక గౌరవ మర్యాదగా కలిగినటువంటి వారికి మాత్రమే తెలిసేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటిది వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎందు గురించి అంటే ఇంకా విశేషంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే రిటైర్ అయిపోయినటువంటి మాస్టర్లు, ఉద్యోగస్తులు, భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి మహాపండితులు, భాష వస్తే చాలు, మనకు ఇందాక చెప్పాను కదా సరస్వతీదేవే మనకి గురువు గారు, ఎవరి దగ్గర చదువుకోక్కర్లేదు, దాని మీద మనం ఏదో ఒకటి చదివేయడం, అది నలుగురు వినేవాడు వింటాడు, వినవాడు వినడం, పోయేదే ఉంది 10 నిమిషాలు అంతే కదా అనుకునేటటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది వ్యవస్థ. ఈ పురోహితులు 10 రూపాయలకి ఎవడో ఒకడో నెత్తి మీద చెంబుల మీద నీళ్ళు వచ్చేమా లేదా, అభిషేకం చేసేమా లేదా, ఏం అభిషేకం చేశాడు, ఏ మంత్రాలు చదివాడు, అలా అనవసరం, నేను చేశానంటే ఏంటి చేసేసి. ఈ వ్యవస్థ ఎంత దెబ్బతింటుందో ఒక్కసారి ఈ రకంగా మోసం చేసేటటువంటి పురోహిత వ్యవస్థలో కానీ జ్యోతిష్య వ్యవస్థలో కానీ రాని దాని గురించి కూడా మన నెత్తి మీద వేసేసుకుని మనం పండితులని చెప్పుకునేటటువంటి ఎవరైనా సరే చాలా మంది నాతో సహా ఎవరైనా అనుకోవచ్చు, అవన్నైనా అనుకోవచ్చు, రాదని చెప్పుకోవడానికి సిగ్గు. ఇలా ఒకరంటే అందరికీ లోకువైపోయింది ఈ పరిస్థితి. పూర్వం ఒక మాట ఉండేది ఏంటంటే గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనయనవ అథవా విద్యయా విద్య చతుర్థనోపలభ్యతే అని. చతుర్థనోపలభ్యతే అంటే ఒక విద్యను అభ్యసించాలి అంటే గురువుకు శుశ్రూష చేయడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పుకునేటటువంటిది. లేదు పుష్కలేన ధనయనవ, కావలసినంత డబ్బు ఇచ్చి చదువు నేర్చుకోవాలి. లేదు అథవా విద్యయా విద్య, లేదు నేను ఒక విద్య చెప్పడం మళ్ళీ ఇంకొక విద్య ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం, ఇలా చదువుకోవచ్చు. ఇంకా 4వ మార్గం ఏదైనా ఉందా అంటే అటువంటిది ఏమీ లేదయ్యా అని చెప్పేసి చెప్తాడు. అలాగా గురు శుశ్రూష చేసి 13-15 సంవత్సరాల పాటు ఇలాగ వేదాన్ని కానీ స్మార్తాన్ని కానీ వేద విద్యను కానీ జ్యోతిషీయపరమైనటువంటి వేదాంగపరమైనటువంటి విద్యలను కానీ అభ్యసించి వీటి గురించి తెలుసుకుంటూ ఆహా ఇది ఎంతో గొప్పది బాబు, దీని విషయం ఇది, దీని వివరణ ఇది అనేటటువంటి తెలుసుకునే పరిస్థితుల్లోంచి చిచి అనుకునే పరిస్థితికి దిగజార్చేటటువంటి విధంగా ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి కాలం చేసింది సోషల్ మీడియాలో కొన్ని మాటల వల్ల. అది ఎంత బాధ కలిగించేటటువంటి మాట అంటే అంత దారుణమైనటువంటి మాట. అలాగా ఒక వేద విద్యనికి సంబంధించినటువంటి దాన్ని కానీ వేదాన్ని కానీ హీనం చేసేస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటయ్యా అంటే పురోహితం చేసుకునేటటువంటి వాడికి కానీ
జ్యోతిష్యం ఈ సంబంధించినటువంటి విషయాల్లో కానీ బ్రాహ్మలు అంటే సొంతంగా ఈ పురోహిత వృత్తి వేద విద్యని అభ్యసించినటువంటి పండితులే వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని మగపిల్లలు చదువుకునేటటువంటి వేద విద్యార్థులకు ఇవ్వడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఇది ఎంత ఆవేదన ఈ వృత్తి అలా దిగజార్చేస్తే సనాతన ధర్మానికి దెబ్బ కాదు ఒకసారి ఆలోచించుకోండి ఇది ఎంతవరకు సమంజసం కొంతమంది అంటాడు ఇవి ఏమీ లేవు ఈ ఫలితాలు అన్నీ లేవు మోసం చేసేవాడు చేస్తున్నాడు చేయటం లేదని నేను అనటం లేదు కానీ ఒకటి నిజం మనకి శాస్త్రం చెబుతున్నటువంటి మాట అంటే ఆయుర్వేదంలో కూడా దీనికి సంబంధించినటువంటిది ఉంటుంది ఆయుర్వేదానికి సంబంధించినటువంటి విజ్ఞానం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది కూడాను ఒకసారి మీరు ఆలోచించుకుంటాను పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్ఛాంతి ఔషధైర్ దానై జపహోమ సురార్చనై అని చెప్పేసి అంటే పూర్వజన్మార్జితమైనటువంటి సంచిత కర్మ విపాకం అనేటటువంటి దాంట్లో కూడా దీనికి సంబంధించినటువంటిది ఉంటుంది కావస్తే మీరు చూసుకోవచ్చు ఇది పూర్వజన్మ కృతం పాపం పూర్వజన్మలో చేసినటువంటి పాపానికి అనుసంధానంగా మనకి ఈ రకమైనటువంటి వ్యాధి రూపకంగా బాధ అనేటటువంటిది కలుగుతుంది దీన్నే కొంతమంది చెప్పేటటువంటిది అన్యాయార్జితం విత్తం వ్యాధి రూపేణ పీడితం అని ఆ రకంగా కూడా ఉంటుంది పూర్వజన్మకృతమైనటువంటి పాపం కూడా వ్యాధి రూపకంగాను అన్యాయార్జితంగా సంపాదించినటువంటి సంపాదన కూడా వ్యాధి రూపకంగానే బాధ పెడుతుంది దానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే తశ్శాంతి దానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియ ఏంటయ్యా అంటే ఔషధ రూపకంగాను దాన రూపకంగాను జప రూపకంగాను హోమ రూపకంగాను సురార్చనై భగవదారాధన రూపకంగాను ఎప్పుడైనా సరే అది కింద నుంచి పైకి వెళ్ళాలి అంటే భగవదారాధన రూపకంగా కానీ జపహోమ తర్పణాది కార్యక్రమాల రూపకంగా కానీ లేదు దాన రూపకంగా కానీ ఔషధ రూపకంగా కానీ దీనికి సంబంధించినటువంటిది చేసుకోవడం వలన నీకు ఈ వ్యాధి అనేటటువంటిది నిర్మూలన జరుగుతుంది అనేటటువంటిది శాస్త్రం చెప్పిన మాట అంతే తప్ప మందు వేసుకుంటే తగ్గిపోతుందా అంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు అంతమందికి తగ్గుతుందా ఇన్ని హాస్పిటల్ ఎందుకు మందు వేసుకుంటే తగ్గిపోయేదానికి ఇన్ని రకాలైనటువంటి ప్రక్రియలు ఎందుకు పూర్వం డాక్టర్ అంటే ఒకడే ఉండేవాడు కంటికి డాక్టర్ పంటికి డాక్టర్ ఒంటికి డాక్టర్ లేదంటే జబ్బుకు డాక్టర్ క్యాన్సర్ డాక్టర్ ఎముకల డాక్టర్ నరాల డాక్టర్ న్యూమరాలజీ సైకాలజీ మహాలజీ ఏమో ఆలజీలు విపరీతం వచ్చి ఇన్నెందుకండి ఏం వాటి మీద ఎవరికీ ఆలోచన లేదు ఇది మాత్రం తప్పు ఎందు గురించి అంటే వాళ్ళు డాక్టర్లు అంతే గొప్పవాళ్ళే వైద్యో నారాయణో హరి వైద్యుడు నారాయణుడితో స్వరూపమైనటువంటి వాడు అందులో నేనేం అంటలేదు ఒకసారి ఆలోచించుకోండి మనకి అంటే బాగా భాషా పరిజ్ఞానం కలిగినటువంటి పండితులు ఉంటారు కదా ఉపన్యాసకులు కొంతమంది అందరిలోనూ కొంతమంది ఉంటారు వాళ్ళు భాషని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటూ ఆ క్షణానికి ఆ క్షణం సభారంజకంగా ఉండడం గురించి కొన్ని మాటలు మాట్లాడతారు అవి ధర్మబద్ధంగా ఉంటే తప్పులేదు ఉదాహరణగా తెలుగు భాషలోనే ఉండేటటువంటి దాంట్లో మీకు ఈ పదాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెబితే అర్థమవుతుందో తెలియదు కానీ డిస్క్రిప్షన్ అంటే అదే స్క్రీన్ మీద కనిపించేటట్టుగా పెడతాను ఒకసారి మీకు అర్థమవుతుంది ఒకే పదం ఏమీ మార్చకుండా ఎన్ని రకాలుగా అర్థాన్ని మార్చుకోవచ్చు ఒకసారి ఆలోచించుకోండి ఆహారం ఎంత బాగుంది ఉదాహరణగా ఆహారం ఎంత బాగుంది అంటే ఆహారం తినేటటువంటిది ఎంత బాగుంది ఆహారం ఎంత బాగుంది అంటే దాంట్లోనే ఆహారం ఎంత బాగుంది అంటే ఈ తినేటటువంటి ఆహారం డబ్బులకి ఎంత బాగుంది అంతా డబ్బులు అనేటటువంటిది ఆ రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు అలాగే అదే అక్షరాలు ఎక్కడెక్కడ గ్యాప్ ఇస్తే ఎక్కడెక్కడ దానికి సంబంధించినటువంటిది విభాగం చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేటటువంటిది ఆలోచించుకుంటే ఆహారం ఎంత బాగుంది ఆహారం ఎంత బాగుంది పైన ఉన్న ఆహారంలో ఆకి స్పేస్ ఇచ్చి హారం స్పేస్ ఇచ్చి ఎంత బాగుంది ఆహారం ఎంత బాగుంది మీకు అర్థమవుతుంది కదా ఆహారం ఎంత బాగుంది ఆహారం ఎంత బాగుంది ఇంకొక రకంగా చెప్పుకోవాల్సి వస్తే ఆహారం ఎంత బాగుంది ఆహారం ఎంత బాగుంది అంతే కదా ఒకే పదం ఒక్కొక్క చోట విభజన చేస్తే ఏ రకంగా అయితే దాని అర్థమే మారిపోయిందో అలాగే సంస్కృతంలోనూ శాస్త్రంలోనూ కూడా అనేక రకాలైనటువంటి పదచ్ఛేదాలు ఉంటాయి ఉదాహరణగా కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆహారంతో అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు కదా ఒక చిన్న ఉదాహరణ దీని గురించి మాట్లాడుతున్నారు కనుక కోడింగు డీకోడింగు అంటే ఏంటి
అంటే మనం ఇక్కడ ASDF GF ఇక్కడ కొడతాం. ఈ పక్క నుంచి వచ్చేటప్పుడు మిడిల్ దాంట్లో లైన్లో ఉండేటటువంటిది సెమీకాలము LOKJHJ స్పేస్కి దీనికి సంబంధించినటువంటి ఇలాగ మనం టైపింగ్ చేసేటటువంటి దాంట్లో ఇవే అక్షరాలు మనకు అక్కడ పడిపోతాయంటారా? ఈ అక్షరాలను చూసి కొట్టిన తర్వాత అవే అక్షరాలతో అది తీసుకుంటుందా? దానికి ఒక కోడింగ్ ఉంటుంది కదా, ఆ కోడ్ని డీకోడ్ చేసుకుని మనకు ఏ అక్షరం కావాలో ఆ అక్షరాన్ని అది చూపిస్తుంది. అలాగే వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, ఆ వెబ్సైట్ క్రియేట్ చేసేటటువంటి దానికి కూడా ఒక డీకోడింగ్ పద్ధతి, కోడింగ్ పద్ధతి అనేటటువంటి ఉంటాయి. ఒకే పదం పదచ్ఛేదనతో ఎలాగైతే అర్థం మారిపోతుందో అలాగే మంత్రాలు చదువుతున్నా, శ్లోకాలు చెబుతున్నా, జ్యోతిష్యపరమైనటువంటి వాస్తుపరమైనటువంటి శాస్త్ర ఫలితాలు చెబుతున్నా, దాన్ని అర్థం చేసుకుంటున్నా, ప్రతి దానికి కూడా దానికి ఒక పరమార్థం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. మనకి చాలా సింపుల్గా కొన్ని మాటలు చెప్తాను, ఇవి మీకు అర్థమవుతాయి అని అనుకుంటున్నాను. ఒకసారి ఆలోచించుకోండి. 1, 9, 10 లగ్న పితృ రాజ్య స్థానాలకు అధిపతి రవి. అలాగే ద్వితీయ తృతీయ షష్ఠ అంటే ధన భ్రాతృ శత్రు ఈ 3 కారకత్వాలకి కూడా కుజుడు అధిపతి. అలాగే చతుర్థ స్థానం, చతుర్థ భావం, దానికి సంబంధించినటువంటిది మాతృభావానికి అధిపతి చంద్రబుధులు ఉదాహరణగా. అలాగే దశమం రాజ్యం, దానికి బుధుడు అధిపతి. అలాగే పంచమ దశమ ఏకాదశ వీటిని పుత్ర పితృ రాజ్య లాభకారక స్థానాలు అంటారు. ఈ భావాలకు అధిపతి గురుడు. ఇక కలత్రాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు. సప్తమ స్థానాన్ని కలత్ర స్థానం అంటారు. కలత్రాధిపతికి సంబంధించినంత వరకు శుక్రుడు. ఇక షష్ఠ స్థానం, అష్టమ స్థానం, రాజ్యం అంటే 10వ స్థానం, వ్యయస్థానం, శత్రు ఆయు రాజ్య వ్యయ వీటికి సంబంధించినటువంటి అధిపతి శనిగా తీసుకుంటాం. ఉదాహరణగా చెప్తున్నాను మీకు. వీటికి సంబంధించినటువంటి దాన్ని బట్టి ఆయా అధిపతులు ఎక్కడున్నారు, ఏ భావాల్లో ఉన్నారు, దాన్ని బట్టి మనం ఫలితం అనేటటువంటిది చెప్పడం జరుగుతూ ఉంటుంది జ్యోతిష్య సంబంధమైన విషయం నిమిత్తంగా. అంతేకాకుండా లగ్నాన్ని బట్టి, అంటే లగ్నాన్నే తనుభావం అంటారు. వాడి యొక్క శరీరం ఎలా ఉంటుంది, వాడి యొక్క రూపలక్షణాలు ఎలా ఉంటాయి, వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటటువంటిది దీన్ని బట్టి మనం కాలిక్యులేట్ చేసుకుంటాం. అలాగే ద్వితీయ స్థానం ధనస్థానం అని, వాక్ స్థానం అని, కుటుంబ స్థానం అని, నేత్రస్థానం అని, వాక్ అంటే వచనం మాట్లాడేటటువంటిది, అలాగే ఎవరికైనా ఉపకారం చేసేటటువంటి విషయాల గురించి కానీ వీటికి సంబంధించింది ద్వితీయ స్థానాన్ని బట్టి. అలాగే తృతీయ స్థానానికి అధిపతి దాన్ని బట్టి, తృతీయ స్థానాన్ని బట్టి అన్నదమ్ములు ఎలా ఉంటారు, అలాగే వాళ్ళు ఏ విధమైనటువంటి సాహసోపేతమైన కార్యక్రమాలు చేస్తారు, ఎవరికి ఏ రకమైనటువంటి సేవాభావంతో ఉంటారు, వారి యొక్క మిత్రత్వాలు ఏంటి, వాళ్ళ యొక్క వ్యాపార ధోరణి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క విక్రయాలు ఎలా జరుగుతాయి, వాటికి సంబంధించినటువంటిది తృతీయ స్థానాన్ని బట్టి. అలాగే చతుర్థ స్థానం మాతృస్థానాన్ని, అలాగే విద్యాస్థానంగాను, భూమి, ఇల్లు, అలాగే వాహనాలు, వీటి యొక్క స్వభావాలు, సౌఖ్యం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది చతుర్థ స్థానాన్ని అనుసరించి. అలాగే ఇంకా పంచమ స్థానంలో సంతాన పరంగా కానీ, వారి యొక్క ఆలోచన బుద్ధి కుశలత గురించి కానీ, వేదాంతం గురించి కానీ, పాండిత్యం గురించి కానీ, అలాగే వారి యొక్క స్నేహపూర్వకమైనటువంటి విధి విధానాల గురించి కానీ, వారి యొక్క తెలివితేటల గురించి కానీ, వారి యొక్క యోగాల గురించి కానీ పంచమ స్థానాన్ని ఆధారం చేసుకుని, అలాగే షష్ఠ స్థానంలో రుణ రోగ శత్రు వీటికి సంబంధించినటువంటివి, వీడు ఎవరితో గొడవ పడతాడు, ఏ రకంగా వీరికి అపకీర్తి వచ్చేటటువంటి అవకాశం ఉంది, వారు ఏ సమయంలో బాధపడతాడు, వారికి ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏ సమయాల్లో వస్తాయి, వీటిని అనుసరించి. అలాగే సప్తమ స్థానం వివాహ స్థానం అని, కలత్ర స్థానం అని ఇందాక చెప్పుకున్నాం కదా. అలాగా వాళ్ళు చేసేటటువంటి దాన ధర్మాలు కానీ, వారి యొక్క భోగాలు, వాళ్ళకి సంబంధించినటువంటి అంటే సృష్టి కార్యక్రమాలు కానీ, లేదంటే వాళ్ళు చేసుకునే అలంకారాల విషయాల నిమిత్తంగా కానీ, లేకపోతే వాళ్ళు చేసేటటువంటి వ్యాపార విజయ రహస్యాల గురించి కానీ, లేదు వృత్తిపరమైనటువంటి కళాకారుల కింద అంటే గీతం, వాద్యం, వీటికి సంబంధించినటువంటి నృత్యం, ఇలాంటి విషయాల నిమిత్తంగా కానీ, వాటికి సంబంధించినటువంటి ఆధారాలని సప్తమ స్థానం నిమిత్తంగాను, ఆయుర్దాయం, అలాగే తల్లి యొక్క డబ్బు, అలాగే ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి శిక్షలు కానీ, కలత్రపరమైనటువంటి అంటే భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి ఇబ్బందులు కానీ, లేదంటే విపరీతమైనటువంటిది అంటే ఇంక జీవితంలో తట్టుకోలేనటువంటి బాధ ఏ సమయంలో కలుగుతుందని, అలాగే అకారణంగా ఏదో రకమైనటువంటిది అంటే మధ్య వయస్సులోనే ఇబ్బందులు కలగడం కానీ, ధన నష్టం కానీ, గొడవలు కానీ,
తలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానీ, అలాగే రుణాలు, అప్పులు కానీ, బయట వాళ్ళ దగ్గర ఏ ఏ సమయాల్లో ఉండేటటువంటి పరిస్థితులని కానీ, ఆపద ఏ సమయంలో వస్తుందని కానీ, ఇవన్నీ కూడా 8వ స్థానాన్ని అనుసరించి, అలాగే 9వ పితృస్థానం, అంటే పితృస్థానంలో ఉండేటటువంటి దాన్ని బట్టి వాళ్ళు చేసేటటువంటి దాన ధర్మాలు, తీర్థయాత్రలు, అలాగే వాళ్ళు నడిపేటటువంటి వాహనాలు, కార్లు, బళ్ళు ఏవైనా సరే, అలాగే వాళ్ళ యొక్క బ్రహ్మజ్ఞానపరమైనటువంటి ఆలోచన దృక్పథం కానీ, వైదికంగా కానీ, వారి యొక్క సంపద కానీ, దైవపరమైనటువంటి భక్తి కానీ, తపస్సు కానీ, వారి యొక్క ఉపాసనా బలాన్ని కానీ, ప్రధానంగా వ్యవసాయం వీటికి సంబంధించింది కానీ, రాజ్యం అంటే పట్టాభిషిక్తమైనటువంటి శక్తి కానీ ఏ విధమైనటువంటిది ఉంటుంది అనేటటువంటిది 9వ స్థానాన్ని బట్టి. 10వ స్థానం కర్మ అంటే వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వారి యొక్క అధికార పరంగా కానీ, రాజకీయ పరిజ్ఞాన పరంగా కానీ, తీర్థయాత్రలు చేసేటటువంటి విషయం కానీ, అలాగే వారి యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ, ఇవన్నీ కూడా దీన్ని బట్టి అంటే 10వ స్థానాన్ని బట్టి. అలాగే ఏకాదశం జ్యేష్ఠ భ్రాత అంటే జ్యేష్ఠ భ్రాత అంటే సహోదరుడు అంటే పైన ఉండేటటువంటి అన్నగారు కానీ, తమ్ముడు కానీ, వారి యొక్క లాభం, ధనం, అలాగే వారి యొక్క ఆభరణాలు, అలంకారం ఏ రకంగాను, అలాగే వారి యొక్క మాట తీరు, జనాల్లోకి వెళ్ళినప్పుడు వ్యవహార శైలి, అలాగే ఆలోచన విధానం, వారి యొక్క ఆశలు, వారి యొక్క ఆయుర్దాయం, వీటన్నింటినీ, అలాగే దాన్ని ఏంటంటారు కళా నైపుణ్యం కలిగినటువంటి నైపుణ్యత, వీటన్నింటి మీద ఏకాదశ స్థానంలోను. అలాగే వ్యయస్థానం అంటే వ్యయస్థానమే 12వ స్థానం. ఈ 12వ స్థానంలో వారి యొక్క మోక్షంగా అంటే వారి యొక్క ఆధ్యాత్మిక చింతనాపరమైనటువంటి మోక్ష జ్ఞానం, శత్రు భయాలు, మనోవిచారాలు, అలాగే భర్త నుంచి భార్యకి, భార్య నుంచి భర్తకి కలిగేటటువంటి నష్టాలు, అలాగే అన్యపరమైనటువంటి ప్రదేశాల్లో సంచరించడాలు, ఇవన్నీ కూడా వ్యయస్థానాన్ని అనుసరించి ప్రధానంగా వారు కారాగారంలోకి వెళ్ళడం కానీ, ధన నష్టం పొందడం కానీ, ఇలాంటివి పరువులు పోవడం, ఇలా రకరకాలైనటువంటి వాటన్నింటినీ దాన్ని బట్టి ఆధారం చేసుకుని చెప్తాం. ఇవి ఉదాహరణగా చెప్పుకునేటటువంటివి. వీటికి మళ్ళీ తాత్కాలిక మిత్రులు, తాత్కాలిక శత్రువులు, కేంద్ర కోణాధిపత్యాలు, ఇవన్నింటినీ క్రోడీకరించుకుంటాం. తాత్కాలిక మిత్రులు అంటే తాత్కాలికంగా ఉండేటటువంటివి 2, 3, 4, 10, 11, 12 స్థానాలకు అధిపతులైనటువంటి వారు తాత్కాలిక మిత్రులుగాను, 1, 5, 6, 7, 8, 9 వీటికి సంబంధించినటువంటివి తాత్కాలిక శత్రువులుగాను మనం పరిగణించుకుంటూ ఉంటాం. అలాగే దీంట్లో మళ్ళీ కేంద్ర కోణాధిపత్యాలు 1, 4, 7, 10 కేంద్రాలు, అలాగే 5, 9 కోణాలు, ఈ రకంగా కేంద్ర కోణ స్థానాలని మనం పరిశీలించుకుంటాం. ఇలాగా ప్రతిదానికి ఒక కోడింగ్ ఉంటుంది. అంటే ఇంత మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఈ సాఫ్ట్వేర్ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు కూడా జ్యోతిష్యాన్ని విమర్శిస్తున్నారు కనుక వీటన్నింటినీ ఆధారం చేసుకుని వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వారు ఏ జాతికి చెందిన వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తారు, వాళ్ళు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటి, వారు ఏ విధమైనటువంటి దృష్టితో చూస్తున్నారు, ఇవన్నీ పరిశీలించుకున్న తర్వాత ఒక మాట మనం మాట్లాడతాం. ఇన్ని పరిశీలన చేస్తేనే జ్యోతిష్య ఫలితం అనేటటువంటిది చెప్తాం. అలాంటిది మన ఇష్టం, నోరే కదా ఒక్కసారి మాట వదిలేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వలన ఇబ్బందులు పడేటటువంటిది అన్నటువంటి వారే తప్ప అనుభవించేటటువంటి వారు కాదు. అనుభవించేటటువంటి వాడికి బాధ మాత్రమే ఉంటుంది. ఈ బాధపడేటటువంటి ఉసురు ఎవరికి తగులుతుందిరా అంటే తప్పుడుగా మాట్లాడేటటువంటి వారికి, తప్పుడు ప్రచారం చేసేటటువంటి వారికి. అందు గురించని దయచేసి మనకి సంబంధం లేని విషయాల గురించి ఎక్కువ మాట్లాడి చూసేటటువంటి వారి సమయాన్ని, చూపించేటటువంటి వారి సమయాన్ని, చూపిద్దాం అనుకునేటటువంటి విధానంలో కూర్చున్న మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మనకి తెలుసున్న దాని గురించి, మనకి సంబంధం ఉన్న దాని గురించి, మన గురించి మాత్రం మాట్లాడుకుని మన పని మనం చేసుకుంటూ పక్కవారి పనిని పక్కవారు చేసే విధంగా సహకారం చేస్తూ ఎవరిని విమర్శించవలసిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ పోతే అవతల వాడికే అర్థమవుతుంది మనం చేస్తున్నది తప్పు అని. ఈ మాటలు కూడా నేను ఒక వ్యక్తినో ఒక వ్యవస్థనో చెప్దామని మాత్రం నేను చెప్పటం లేదు. ఎవరి మీద నాకు ఏ విధమైనటువంటి ద్వేష భావన మనస్ఫూర్తిగా లేదు. జ్యోతిష్కుడికి ఉండకూడనటువంటి ప్రధాన లక్షణాల్లో స్వార్థం, ఒకరి మీద ప్రేమ, అభిమానం ఇలాంటివి ఉండకూడదు. అది లేకుండానే భగవద్ అనుగ్రహం వలన అందరూ బాగుండాలి అని, సర్వేజన సుఖినో భవంతు అనే నా సనాతన ధర్మం నిరంతరం ధర్మపరంగాను ధర్మబద్ధంగాను నడిచేటటువంటి అనుగ్రహం ఆ పరమేశ్వరుడు కలిగించాలి అని, ఆ పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా
ఆ రాజరాజేశ్వరి సైత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారిని, అలాగే శ్రీపాద శ్రీవల్లభుణ్ణి, కుంతి మాధవుణ్ణి, పరదేవత అయినటువంటి శ్రీ పురుహూతిగా పరాదేవతను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ కోరుకుంటూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.